నల్గొండ జిల్లాలో మారుతి సుజుకి పవన్ మోటార్స్ డిసెంబర్ 2023లో 400 కార్లకు పైగా ఒకే నెలలో అమ్మిన సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని చెర్లపల్లిలో అద్దంకి బైపాస్ రోడ్లో గల పవన్ మోటార్స్ కార్యాలయంలో రికార్డ్ బ్రేకింగ్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నల్గొండ జిల్లాలో మారుతి సుజుకి పవన్ మోటార్స్ డిసెంబర్ 2023లో 400 కార్లకు పైగా ఒకే నెలలో అమ్మిన సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని చెర్లపల్లిలో అద్దంకి బైపాస్ రోడ్లో గల పవన్ మోటార్స్ కార్యాలయంలో రికార్డ్ బ్రేకింగ్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఒకే నెలలో 400 కార్లు అమ్మిన సందర్భంగా మా ఉద్యోగస్తులు చాలా కృషి చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముందు మన సంస్థను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానని, 2011లో నల్గొండ బ్రాంచ్ ప్రారంభమైన పవన్ మోటార్స్ ప్రస్థానం నేడు మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పల్, కొండెమల్లపల్లి, షేర్లింగంపల్లి, లింగంపల్లి, రాయదుర్గం, ఇబ్రహీంపట్నం, సఫీర్గూడ, మల్కాజ్గిరి బ్రాంచ్లతో విస్తరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో BHO రవిరెడ్డి, MO కీర్తిరెడ్డి, పవన్ మోటార్స్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రాజు అవతల ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జాయిన్ us. సుధాకర్ పైన ఉత్సాహకరమైన విషయం. ఎందుకంటే ఒక సంస్థ 1000 మందికి ఉపాధి కల్పిస్తుందంటే అందులో ఉన్న తృప్తి, లాభాలు చూడడం ఉండదు. మీ యొక్క కుటుంబాలని, మీ పిల్లలని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు దేవుని ఆశీస్సు కూడా కావాలని కూడా మేము మొక్కుతుంటాం. ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇప్పుడు సాధించిన దానికి ఇంకా రెట్టింపు ఫలితాలు సాధించి మీరు ఇప్పుడున్న స్థితికి అవునరా? అవునా సుధీర్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ మన ఈ పవన్ మోటార్స్ సెలబ్రేషన్ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. సార్ బాలాజీ శ్రీనివాస్ రెడ్డి ఫోటో కూడా ఇవ్వండి. కాన్సెప్ట్ సో ఎంప్లాయీస్ అందరు ముందుకు రండి సార్. ఇంకా మీకు ఎక్కువ ఉపయోగము, ఎక్కువ జీతాలు పెరిగే పని చేసి చూపించాలి. అప్పుడే మీరు డిమాండ్ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు మీ వెంబడే ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తే సంస్థ అభివృద్ధి చెందుతుంది. సంస్థ అభివృద్ధి చేస్తే ఇప్పుడు మీ ఎండి గారు అన్నట్టు ఇంకా 600 మంది, ఇంకా 1000 మంది కూడా మన యొక్క ఉపాధి కల్పిస్తారు. యువత ఈరోజు రోడ్ల మీద ఎంతో మంది చదువుకున్నారు, క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ పాపం ఉపాధి లేక ఎంతో బాధపడి లక్షల మంది ఉన్నారు. సో అందులో మనం కొంత మేలు ఏదో 1000 మందిగా 1500 మందిగా చేయడం వల్ల ఏంటంటే ఒక 1000-2000 కుటుంబాలు హ్యాపీగా ఉండేటట్టు ఈ సంస్థను మీరు నడిపించే బాధ్యత మీదే. చెప్పండి.
నమస్తే అండి, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. ఈరోజు మేము పవన్ మోటార్స్ 12 ఏళ్ళు అయిందండి స్థాపించి. దాని సక్సెస్ మీటు అండ్ దాని తర్వాత మొన్న డిసెంబర్లో 400 పైచలకు బండ్లు మేము ఇక్కడ డిసెంబర్లో మాత్రమే అమ్మాము. సో ఆ సక్సెస్ మీట్ కోసము ఈరోజు మా ఎంప్లాయీస్ అందరినీ పిలిపించి వాళ్ళని సత్కరించి వాళ్ళు బెస్ట్ పర్ఫార్మర్స్గా వాళ్ళను గుర్తించి మేము ఈరోజు ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. అండ్ 2011లో స్టార్ట్ చేసినామండి మా పవన్ మోటార్స్. నేను కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి దీన్ని స్థాపించి ఒక ఫౌండేషన్ కానించి కింద నుంచి పై లెవెల్ వరకు తీసుకొని చేస్తున్నాము. అండ్ ఇంకా రైట్ నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 1000 మంది కన్నా ఎక్కువ ఉపాధి కల్పించామండి మన దగ్గర, డైరెక్ట్గా ఎంప్లాయిడ్ అండి. సో ఈ యూత్ జాబ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము కూడా అదే దానిపైన ఫోకస్ చేస్తున్నామండి.